మహబూబాద్ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ గారు ఉన్నారు. సీతారాం నాయక్ చెప్పండి, ఒక దశ ఎన్నికల ప్రచారం ముగించారు. ప్రజల నాడి దొరికిందా ఈ పార్లమెంట్లో? దొరికింది కదా. ప్రజల నాడి దొరకడం కాదు, మోడీ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్లో ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించాలనే నాడి అయితే దొరికింది. సీతారాం నాయక్ ఏంటి ఈ నమ్మకం? 100% నమ్మకం. ఎందుకంటే ఈ దేశానికి ఈ రాత్రి సుఖంగా ఉండాలి, ఈ దేశం మనం అందరం మంచి ఏ ఇబ్బందులు లేకుండా పడుకోవాలంటే గత 10 సంవత్సరాలు ఎక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరగలే. కనుక ప్రజలు నమ్మకంగా ఉన్నారు. మేము మోడీ గారు ప్రధానమంత్రి అయితే మేము హాయిగా నిద్రపోవచ్చు, ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో ఒక విశ్వనాయకుడిగా ఎదిగాడు మోడీ గారు, కనుక తప్పనిసరిగా మోడీ గారిని గెలిపించాలనేటువంటి ఎక్కడ పోయినా వాయిస్ వినిపిస్తుంది. బీజేపీకి టౌన్లో ఉన్న పరిస్థితి గ్రామాల్లో ఎక్కడ కనిపించడం లేదు. తను ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? గ్రామాల్లో ఎవరైనా బీఆర్ఎస్కి ఓటేస్తామని కాంగ్రెస్కి ఓటేస్తామంటే మీ ప్రశ్నకు అర్థం ఉంటుంది, అంతే కదా. కానీ అక్కడ అది ఏమీ లేదు కదా. ఎవరు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ తుప్పు పట్టిపోతుంది. ఇప్పుడు అది 3 నెలలు ముచ్చెమటలు పెట్టింది వ్యవసాయ రంగానికి ప్రజలకి. ఇక బీఆర్ఎస్ అది బస్టు పట్టిపోయింది. ఇక కనుక నాకు భయం ఎందుకు ఉంటుంది? మోడీ గారిని ప్రజలు ఇంటింటికి అక్షంతలేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గ్రామ ఇండ్లలో రాసుకున్నారు కదా. ఆ జై శ్రీరామ్ను 5 సంవత్సరాల నుంచి ఎవడన్నా గుర్తించిండా? ఆ పుట్టినటువంటి జై శ్రీరామ్కి ఉన్నటువంటి ఇల్లును కదా నువ్వు కూలగొట్టి దోచుకొని ఆగం చేస్తే ఒక చట్ట ప్రకారంగా తీసుకొచ్చి అలా ఈ ప్రజల ఒక మన్ననలు పొందేండి కదా. ఏమైనా కులాల మతాల మధ్య ఘర్షణలు జరిగినాయా? ఆ భక్తి మనం అంతా ఆస్తికులం నాస్తికులం కాదు కదా. ఆ భక్తితోనే ఇవాళ మోడీ గారిని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. దేశం అభివృద్ధి జరుగుతుంది. ఈ దేశంలో శాంతియుతంగా ఉండడానికి, సామరస్యంగా కలిసిమెలిసి ఉండడానికి ఇక్కడ ఒక సంఘీభావాన్ని ఉత్పత్తి చేసి శాంతియుతంగా ఈ దేశాన్ని నడుపుతున్న మోడీ గారి వల్లనే గెలుస్తాననే నమ్మకం నాకుంది. కాంగ్రెస్ పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికారంలో ఉంది. బీఆర్ఎస్ మేమే ప్రత్యామ్నాయం చెప్తోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సీతారాం నాయక్కి ఏం నమ్మి ఓట్లేస్తారు ప్రజలు? బీఆర్ఎస్కి ఏం నమ్మి ఓటేయమంటున్నారు? ఎక్కడ ఉంది బీఆర్ఎస్? ఇప్పుడు బీఆర్ఎస్ను దేశంలో లేవు. ఏదో భారత రాష్ట్ర సమితి బట్టి ఎక్కడైనా ఒక ఎంపీకి పోటీ చేస్తున్నావా వేరే రాష్ట్రాల్లో? ప్రజలంతా పిచ్చోళ్ళు అండి, వాళ్ళు ఆలోచిస్తారు కదా. నువ్వు ఎమ్మెల్యే గెలిచిపోయినటువంటి ఎమ్మెల్యేలు అంతా వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరుతున్నారు కదా, చూస్తూనే ఉన్నాం కదా మనం. మరి నీకు అటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారు అనుకుంటున్నారు మీరు? ప్రజలు ఎందుకు వేస్తారు? ప్రజలు వేసేటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు లేరు. కాంగ్రెస్ మీకు ఒకటి చెప్పాలి. 2014లోనే ఎన్నికలు నిలబడ్డప్పుడు ఒక ఊపుతుంది తెలంగాణ సెంటిమెంట్. అక్కడ 5 ఎమ్మెల్యేలు ఓడిపోయిన నా కాన్స్టిట్యున్సీలో, అది గుర్తుపెట్టుకోమనండి. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే మేము 7 ఉన్నాం, మేమే 7 అనే వరకు ఏడుచుడు తప్ప ఇంకేం ఉండదు వాళ్లకు. ఎందుకంటే అక్కడ 5 ఓడిపోయిన దగ్గర ఈ సీతారాం నాయక్ గెలిచిండు. ఏమంటావు? దీనికి ఏం సమాధానం చెప్తారు? 5 ఓడిపోయినా లేదా? ఒక ములుగు మైబాద్ గెలిచి సీతారాం నాయక్ బలవంతుడైతే సీతారాం నాయక్ను ఆ రోజు బీఆర్ఎస్ ఎందుకు గుర్తించలేకపోయింది? సీతారాం నాయక్ కేవలం నామమాత్ర పోటీ కోసమే బీజేపీకి వెళ్ళి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అంటుంది కాంగ్రెస్. అనేటువంటి సన్యాసి వాడు సన్యాసులను పట్టుకొని కూడా నన్ను పోలిస్తే నేను చేయాలి? నేను పార్టీ మార్చిన దొంగలారా, మీరు రాత్రి పార్టీ మార్చి మీ రాజకీయ జీవితాల కొరకు మొత్తం కేసీఆర్ని వాడుకొని కేసీఆర్ని దోచుకొని పోయారు. నేను ఎవరిని దోచుకోలేదు, నేను ఎక్కడ పోలేదు, నేను పార్టీ మారలేదు. నన్ను అనడానికైనా నీకు ధైర్యం ఉండాలి కదా. తెలంగాణ ఉద్యమకారుణ్ణి, బతికినా చనిపోయినా పులిగానే ఉంటాం మేము. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడేది మా లాంటి మేధావులం, మేమే పనిచేస్తాం. కానీ ఆ కేసీఆర్ అనేటువంటి మనిషి ఎందుకు నన్ను దూరం పెట్టిండో మీకు తెలుసు కదా. ఆ క్వశ్చన్ మీరు అడుగుతున్నారంటేనే అర్థం ఉండి. ఏం పాపం చేసిన కేసీఆర్ దగ్గర? ఏం దోచుకున్నా నేను? ఇలా కడియం శ్రీహరి గారు కావచ్చు, కేకే గారు కావచ్చు, వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి ఆ స్థాయిలో నేను ఉపయోగించుకొని వెళ్ళిపోయినాక నీ దగ్గర ఏం దరిద్రం ఉంది? నువ్వు ఎటువంటి మనిషి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ఒకసారి. అందులో నేను ₹1 నీకేమన్నా నష్టం చేసినా, ₹1 నీ దగ్గర దిన్నున్నా? కాంగ్రెసే కదా మిమ్మల్ని టార్గెట్ చేసింది. నన్నేం టార్గెట్ చేస్తారా? దేంట్లో ఉన్నారని? రాజకీయంగా అవకాశ రాజకీయం కోసమే బీజేపీకి వెళ్ళాడు. ఆ సీతారాం నాయక్ను ప్రజలు విశ్వసించాడు అని 3 ఎంపీలుగా ఇక్కడ ప్రజలకు సేవలు అందించడం, 3లో ఎవరో బెస్ట్ ప్రజలు గుర్తిస్తారు, నాకంటే సీతారాం నాయక్ ఎక్కువ చేయలేదు కదా అని అంటుండే బలరాం నాయక్. అరే నేను చెప్పేది ఒకసారి విని నేను చెప్పినట్టు చెప్పు. మనం 13వ శతాబ్దంలో ఉన్నటువంటి రామప్పకు నువ్వు తాతో అక్కడే పుట్టినావు కదా. ఏమన్నా చేసినావు? ఏమన్నా ఎత్తినావా పార్లమెంట్? అసలు ఎన్నిసార్లు మాట్లాడినావు? నన్ను వాళ్ళు కామెంట్ చేసిరంటే వాళ్ళ బట్టలు చినుగుతాయి. అసలు బతకని కూడా బతకరు వాళ్ళు.
అందుకోసం వాళ్ళ మీద కామెంట్ చేయకూడదు. రాజకీయాల కొరకు కామెంట్ చేయకు, కాళ్ళు పట్టుకొని ఎవరైనా ఓట్లు అడుక్కో ఎత్తేయని. కానీ నేను చేయలేదంటే అది వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకే నాశనం. అది గిరిజన యూనివర్సిటీ ఎవరు తెచ్చినా స్వయం బాబురావు లంబడోళ్ళని తీసేయని పార్లమెంట్లో కొట్లాడితే ఏం చేసింది నీ కవిత? ఎవడు మాట్లాడి? నేను కదా తను జాలించి మాట్లాడింది. నేను భయపడలే ఇక్కడ ఆదివాసులు ఉన్నారని. కానీ ఏ ఆదివాసీ మిత్రులు లంబడోళ్ళని తీసేవాళ్ళే. రాజకీయ లబ్ధి కొరకు కొంతమంది దరిద్రులు మాట్లాడితే నేను కదా సభలు సమావేశాలు పెట్టి వాళ్ళు ఇద్దరిని ఐక్యత చేసింది. నువ్వేం చేసినావని నాకు చెప్తున్నావు? గిరిజన యూనివర్సిటీ నువ్వు తెచ్చినావా? 22 డిగ్రీ కాలేజీల నీ పాత్ర ఏమైనా ఉందా? 6 నుంచి 10% రిజర్వేషన్ వచ్చేటప్పుడు ఎక్కడ పన్నారు మీరు? ప్రతిపక్షంలో ఉన్నట్టు వాళ్ళు మమ్మల్ని ఆడుకోవాలి కదా మీరు. టీఆర్ఎస్ పార్టీని సన్యాసులాగా ఎందుకు వండుకున్నారు? ఏం చేసినా ఒకటి చెప్పమనండి. నన్నేదో టార్గెట్ చేస్తారు, నన్ను ఏదైనా మాట్లాడతారంటే వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగలేరు. అభివృద్ధి పైన ముగ్గురం కూడా ఇక్కడ ప్రాధాన్యత వహించాం ఎంపీలుగా. అభివృద్ధి పైన ఏదైతే నేను సవాల్ విసురుతున్నా వచ్చే దమ్ము వాళ్ళకుందా? నేనేం అభివృద్ధి చేసినా, సీతారాం నాయక్ ఏం చేసిడు, ఎంపీ కవిత ఏం చేసి కూడా మీరు ఇదే మాట్లాడే. అరే నేను 7 ఏకలవ్య స్కూల్ తీసుకొచ్చిన, 7 BSNL టవర్స్ తీసుకొచ్చిన, ఇవాళ నీ మానుకోట గడ్డలో నువ్వు మంత్రిగా ఉన్నటువంటి దాంట్లో నేను పాస్పోర్ట్ తీసుకొస్తే రోజు 500 మంది 100 మంది దాకా పాస్పోర్ట్ వాడుతూ ఉన్నారు. గౌరవరం నుంచి భద్రాచలానికి 247 కోట్ల రూపాయల విలువ కలిగిన జాతీయ రహదారి. నేను ఇవన్నీ చెప్తున్నా పాఠాలు పాడినట్టు. నువ్వు ఒకటన్నా చెప్పుకోరాదు? దీనికి సాక్ష్యం ఎవరు అనుకుంటాను? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు మంత్రి, నేను ఎంపీగా పనిచేసి ఇద్దరం కలిసి పనిచేసాం. చాలా పెద్ద అతను, అబద్ధం ఆడాడు. అడగండి ఇది ఎవరు చేసిరని అడగండి. చేయలేదంటే పోటీ కూడా చేయలేదంటే పోటీ చేయాలి. రేపు ఆయన ఇక్కడికి వస్తారు కదా ప్రచారానికి. సీతారాం నాయక్ మంచోడు కదా, లంచగొండు, అతనికి ఓటు ఏమని కాంగ్రెస్ నాయకుడు కదా చెప్పు. మనం ఎవరో ఏదో కుక్కో నక్క ఊరితే నన్ను వాళ్ళని ఎవరు చెప్తున్నారు, నాకు చెప్పే స్థాయి ఉన్నది. సీతారాం నాయక్కి ఎందుకు ప్రజలు ఓట్లేయాలి? సూటిగా ఇవన్నీ చేసినా కనుక ప్రజలు ఓటేయాలి. 120 సార్లు 40 సార్లు పార్లమెంట్లో మాట్లాడి రామప్ప గుర్తింపు తీసుకొచ్చినా రేపు ఇక్కడ కొత్తగూడెంలో నేను ఒక ప్రాంతీయ పార్టీలో ఉండి గిన్ని సాధించినటువంటి వాడిని ఇవాళ నన్ను ప్రజలు దీవించి మోడీ గారి నాయకత్వంలో నన్ను ఎంపీగా చేస్తే ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కోరుకుంటావు? ఏం కావాలి? రేపు నీ మైబాద్లో మల్లెలలో మా అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ తీసుకొచ్చి పెడతా రేపు. ఇంతకుముందే నేను డైరెక్టర్ని తీసుకొచ్చినా లేదా అగ్రికల్చర్ నుంచి నేను వేరే పార్టీలో ఉన్నప్పుడు ఇప్పటివరకు ఎయిర్పోర్ట్ ఉందా నీ దగ్గర? దిక్కు ఉందా? ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఉంటే పార్ట్ టైం వాళ్ళతో నడుస్తుంటే రాత్రికి రాత్రి 18 మందిని తెచ్చినా తీసుకురాలేదా? 300 ఎకరాలలో అక్కడ మానుకోట మనం పెట్టినా లేదా? మీరు చేసింది ఏందో చెప్పమని రాదు. ఉట్టిగానేదో మేము చెప్పినామనంటే రేపు ఈ మైబాధని నేనే పొందించిన అంటాడు ఆ మనిషి. అయితే నమ్ముతావు. మీరు నన్ను క్వశ్చన్లు వేస్తే నేనే సమాధానం చెప్పాలి. మీరు అడగాలి, ఇది అయినా చేసిండు కదా సీతారాం నాయక్, ఎందుకు తప్పు మాట్లాడుతున్నావు అంటే నేను చెంపలేసుకుంటాను. సేమ్ మీరు చెప్పినట్టు ఆయన చెప్తున్నాను. నేను కేంద్ర విద్యాలయాలు తెచ్చిన, జాతీయ రహదారులు తెచ్చిన. ఇప్పుడు తెచ్చినా కదా కాగితాలు మనం లేదా ఆ రోజున ఎవడని ఉంటే వాడిని సాక్ష్యం పెట్టు. నేను తుమ్మల నాగేశ్వరరావుని సాక్ష్యం పెడుతున్నా కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజున మంత్రిని ఉన్నది పెట్టమని రాదు. నేను సాక్ష్యాలు ఏందా? నా దగ్గర కాగితాలు ఉన్నాయి. ఎవరైనా కిషన్ రెడ్డి ఉట్టుకని వచ్చిండానా ఏంటి? ఇవన్నీ నేను చేసినానని చెప్పిండు కదా. ఏదైనా మంత్రి నీకు చెప్తాడా? నువ్వు ఎప్పుడేం మాట్లాడతావని మేము సభలో కూడా మాట్లాడనీయకపోయి నువ్వు వాళ్ళని పట్టుకొని ఎందుకో. నేను వాళ్ళని నిందించదలుచుకోలే, వాళ్ళని విమర్శించదలుచుకోలే. ఎవరి బతుకు వాళ్ళది. నేను నీ జాతిని వీళ్ళు గిరిజనులు కాదన్నప్పుడు మీ దగ్గర ఇద్దరి దగ్గర ఏం సమాజం ఉన్నదని అడుగుతున్నా. కోతకు పూసిన కదా మైబాద్లో ఆదిలాబాద్లో. ఎందుకు మీరు కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడి ఒక్క మీడియా ముందన మాట్లాడి వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు, రాజకీయంగా మాట్లాడుతున్నారు. నేనన్న ఆదివాసులు మాకంటే వెనకబడి ఉన్నారు, వాళ్ళ డౌట్ ఏం లేదు. వాళ్ళంతా తెలివి లేదు. వాళ్ళకి తెలివిగా ముఖ్యమంత్రికి నేను ఒక రిపోర్ట్ ఇచ్చిన, ఇంత బుక్లెట్ ఇచ్చిన. అడగండి మీరు ఐటీడీఏలో పోయి. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ సాక్ష్యం కదా. మరి మీరేం చేసినారో ట్రైబల్ వెల్ఫేర్లో ఒక్క చెప్పండి. ఇప్పుడు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు కవిత గారు. ఎవరయ్యా కవిత? కేసీఆర్ గారు కవితని ఇవాళ మీరు పొగుడుతూ ఉన్నారు. ఇక్కడ జగన్ రావడానికి కారణం ఏమిటి? రెడీ అనే కుటుంబం లేదా? అలా ఫైరింగ్ జరగలేదా? బండలు రాళ్ళు కదా. మేము పట్టలం పట్టుకుంటే మమ్మల్ని చంపేటోలే కదా. మమ్మల్ని చంపేటోళ్ళని ఒక ఉద్యమకారుని తీసేసి ఉద్యమ యూదుల జమానత్దారిని తీసుకొచ్చి కవితకి ఎత్తే ఓట్లు వేస్తున్నారు. ఏం చెప్తాం చెప్పు? ఎవరికి చెప్పాలి? ఏమైనా ద్రోహం చేసినామా తెలంగాణకు? ఆ రోజున మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. ఇప్పటికి కూడా తెలంగాణ కొరకు ప్రాణం ఇస్తాం, ఈ దేశం కొరకు ప్రాణం ఇస్తాం. ఆ శక్తి ఉంది మా దగ్గర. మేమేం దోచుకొని తినలే, మా దగ్గర ఏం లేవు అటువంటిది. బీఆర్ఎస్ అభ్యర్థి
కవిత ఎన్నికల ప్రచారంలో చెప్తుంది తెలంగాణ వాణిని పార్లమెంట్లో వినిపిస్తా, అవకాశం ఇవ్వండి, తెలంగాణ వాణి లేకుండా పోతుంది మీరు నాకు అవకాశం ఇవ్వకపోతే. అంటే ఇక్కడ మేము గెలిచేటోళ్ళు తెలంగాణ గురించి కాదా? మేము తెలంగాణ బిడ్డలం కాదు. నువ్వు పక్కా తెలంగాణ తెచ్చిన బిడ్డవా? తెలంగాణ కొరకు కష్టపడి ఎన్ని నిరాహార దీక్షలు చేసినావు జగన్ తీసుకురావడానికి, నువ్వే కదా అనడానికి కూడా నోరు ఏమన్నా ప్రజలు వింటారు కదయా? అవునా కదా? మేము ఉన్నారా లేదా మీకు తెలియదా? నువ్వు మీ నాన్న నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎంతమందికి ఫైరింగ్ చేసిన, 9 మంది పిల్లలకు బుల్లెట్ జరిగితే 5-5 లక్షల వర్క్ పని నేనే కదా వాళ్ళని తీసుకుపోయి ఎంతమందికి జామీన్ ఇచ్చిన. నా పేరే ఉద్యమ యోధుల జమానత్ పడ్డది, మీ పేరు ఏం పడ్డది? తెలంగాణ ద్రోహులని ఉంది. ఇక నువ్వు ఇప్పుడు పోయి తెలంగాణ బాణి ఏం బాణి వినిపిస్తారు? తెలంగాణ ఇలా నాశనం అవుతుంది, మళ్ళీ తెచ్చిన తెలంగాణ గంగలో కలిపిండు. అక్కడ కేసీఆర్ కొంత కారణమైతే ఇప్పుడు కాంగ్రెస్ కారణమవుతుంది. దాంట్లో ఉన్న వాళ్ళంతా తెలంగాణ ద్రోహులు లేకుంటే ఎవరే చెప్పు? ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఎవరు ఉన్నారు? ఆ బీఆర్ఎస్లో మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పు? ఎవడైనా స్వచ్ఛమైన ఒక ఉద్యమకారుడు ఎంతమంది ఉంటారో మీరు చెప్పండి. ఆ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ తెచ్చిన వాళ్ళు ఎవరికన్నా రైట్ ఉంటుందండి, మాట్లాడే రైట్ ఉంటుంది. మమ్మల్ని ప్రజలు ఏ స్థాయికి ఉంచినా లేకున్నా రేపు నేను పోయేంత వరకు తెలంగాణ నాది, తెలంగాణ తెచ్చిన దాంట్లో నేను ప్రథమంగా ఉన్నా అని చెప్పుకునే ధైర్యం నాకు ఉంది. ఎంత మొగోళ్ళకు ఉన్నారు చెప్పు మనం. సీతారాముడి బలమేంటి, బలగమేంటి ఇంతగానం? అరే నా బలగా ఉందయా? నాకు ఇక్కడ గిరిజనులు 6 లక్షల మంది ఉన్నారు, గిరిజనేతరులు 7 లక్షలు ఉన్నారు. నన్ను ఇద్దరు అభిమానిస్తారు, ఇద్దరికి ఒక అభిమాన పాత్రుని నేను. వాళ్ళ కొరకు నేను ఏమైనా చేయగలుగుతా. ఇక్కడ ఒకసారి అవకాశం ఇచ్చి చూడు ఏం చేస్తారో, మళ్ళీసారి అవకాశం ఇవ్వండి. ఇన్ని చేసినా అని చెప్పినా కదా. ఒక ప్రాంతీయ పార్టీలో ఉండి ఇన్ని చేసిన వాడిని రేపు నేను భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని మూడోసారి పాలించబోతున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో నేను ఒక ప్రొఫెసర్గా గెలిస్తే నేను ఏ స్థాయి ఇస్తాడో నాకే తెలియదు కదా, మీకు కూడా తెలియదు. ఎక్కడ ఉంచుతారో ఒక ప్రొఫెసర్కు, మేధావికి ఇస్తే ఈ ప్రాంతం ఇట్లా ఉంటుందా? 5th 6th షెడ్యూల్, ఇది 5th షెడ్యూల్లో ఉంది. ఎక్కడికి వెళ్ళిపోవాలి ఈ ప్రాంతం? ఆ పేర్ల మీదనే తెచ్చిన కదా. ఇలా గిరిజన పేర్ల మీద తెస్తే దయచేసి మిగతా మిత్రులు బాధపడకూడదు. గిరిజనుల పేరు మీదనే ఇలా 5th షెడ్యూల్లో ఉన్నదని గౌరారం నుంచి భద్రాద్రి గిరిజనులను నడవడండి. గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చిన 33% గిరిజనులకు, మిగిలినటువంటి 73% గిరిజనేతర పిల్లలు చదువుతారనలా తేలేదా? మీరు చెప్తున్న సమన్వయం చేశాను తెగల మధ్య ఉన్న పంచాయతీని. అదే స్వయం బాబురావు ఇప్పుడు సీతారాం నాయక్ కోసం పనిచేస్తాడా కూడా పిలుస్తాబా? నేను ఆ రోజున మనం నీ శ్రేయస్ కోరి నేను మాట్లాడిన. ఎందుకంటే కమ్యూనిటీ మధ్య జాతీయ ఇది ఒక విద్రోహ శక్తి అవుతుంది. రాష్ట్రానికి దేశానికి మంచిది కాదు. గిరిజనుల ముందు మన అభివృద్ధి చెందుతున్నటువంటి జాతులు అని నేను వాళ్ళని ప్రాధేయపడ్డా. ఉన్నది నిజం చెప్పగలిగిన తప్ప నేను వాళ్ళకి నష్టం జరగాలేదని కోరుకోలేదు కదా. కనుక ఆయన అడుగుతా వస్తే ఆయన దయ ఉండి ఓ మిత్రుడు అనుకొని ఓ మేధావి ఓ గిరిజనుడు పార్లమెంట్లో ఇన్నిసార్లు మాట్లాడిండు, జాతికి లాభం జరుగుతుంది అనుకుంటే తప్పకుండా వస్తాడు ఆయన. అందులో కూడా నాకు ఇది లేదు. బీఆర్ఎస్ అభ్యర్థి కవిత అంటే ఒక మాటలో ఏం చెప్తా? ఏదైనా ఇప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు రాజకీయ జీవితం ఉంది. నా మార్క్ ఇది అని చెప్పాలండి. ఏం చెప్తాము? అది చెప్పి అడుగుమంటున్నా. జాతి కొరకు నా మార్క్ ఇది, దేశం కొరకు నా మార్క్ ఇది. మనం పార్లమెంట్లో ఉన్నాం, ఇక్కడ లేవు. దేశం కొరకు ఇది నా మార్కు. దేశంలో నేను ఇట్లా చేసిన ఈ కమిటీలో ఉండి నా 720 గిరిజన తెగల గురించి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా మాట్లాడినా. నువ్వు గిరిజన బిడ్డవు కదా, ఆడబిడ్డవు కదా. తెలంగాణలో గిరిజనుల కొరకు ఇది తీసుకొచ్చిన ఒక్కటి చెప్పమనండి. ఎక్కడ మాట్లాడిందని చెప్పమనండి. నేను చెప్పినా కదా నీకు ఎన్ని డిగ్రీ ఇవాళ మరిపేడలో పెట్టిన డిగ్రీ కాలేజ్ నేను కదా. వాళ్ళ తండ్రిని అడగండి డిగ్రీ కాలేజ్ ఎవరిలో వచ్చింది, ఎవరు అడ్డుపడ్డాడు. కేసీఆర్కి అడ్డు నిలబడితే ఏమయ్యా పైకి ఉరికెత్తాను నన్ను తిట్టలేదా? మీరు అందరూ ఉన్నారు కదా, నోరిప్పినరా, మాట్లాడినరా? ఆ రోజున ఏ విషయంలో మీరు గిరిజనుల గురించి ఎన్నడైనా గిరిజన తెగల గురించి రెడీ అన్నాక మొన్న చక్కగా చెప్తా ఉన్నాడు హరీష్ రావు మాట్లాడినందుకు. తండాలు గుడాలు గ్రామ పంచాయతీలు చేసిన కనుకనే బీఆర్ఎస్ ఓడిపోయింది, రిజర్వేషన్ ఇచ్చిన కనుకనే బీఆర్ఎస్ ఓడిపోయింది అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. అంటే ఈ దేశంలో రాజ్యాధికారం రావద్దు. గిరిజన 3145 గిరిజన గ్రామ పంచాయతీల అధ్యక్షులు రాజ్యాంగబద్ధంగా వాళ్ళ అధ్యక్షులు అయినండి. రేపేమంటే రెడ్డి నాయకు గిరిజనులకు వ్యతిరేకంగా మాట్లాడినా? అరే డైరెక్ట్ ఏమో మీరేదండి
నేను మాట్లాడింది కాదు. కేసీఆర్ కూర్చున్నప్పుడు హరీష్ రావు వాళ్ళు ఈ సమన్వయ కమిటీ పార్లమెంటరీ అభిప్రాయాలు తీసుకునేటప్పుడు 1000 మంది ఉన్నారు, కొట్టుకున్నారు కూడా. డౌన్ అని నా మీద చెప్తే పాపం వాళ్ళని కొట్టినరు. నేనే లేచాను, ఏందా నువ్వు తండాల గ్రామ పంచాయతీలు అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే 2 గ్రూపులు అయిందట. ఇంతకుముందు ఒకటే గ్రూప్ ఉండి నాకు ఓటేసేవాళ్ళు, ఇప్పుడు 2 గ్రూపులు అయ్యే వరకు ఒక గ్రూప్ ఓటేయలేదు, నేను ఓడిపోయాను అంటాడు. నేనన్నా మనకు సన్యాసులం ఓడిపోవడానికి కాదు, మన బిడ్డలకు రాజ్యాధికారం సర్పంచ్లు ఏంటి ఇవ్వాలా. 7-8 మంది ఇదైనరు, ఏంటిది వార్డు మెంబర్ అయినరు. అయినా అభివృద్ధి కేసీఆర్ చేయలేకపోయింది పెట్టి. నేను అంటున్నా రేపు నేషనల్ లెవెల్లో డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టించి వాళ్ళకి స్పెషల్ ఫండ్స్ డైరెక్ట్ వచ్చినట్టు చేయి. అరే ఛాన్స్ ఉంది కదా, రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా మనకి, వాళ్ళకెందుకు చేయరాదు? పార్లమెంట్ ప్రజలకు ఏం చెప్పి ఓట్లాడుతుండ్రు సిద్ధరామయ్య? సార్ ఈ ప్రాంతం ఇంకా వెనుకబడి ఉంది, చాలా వెనుకబడి ఉంది. ఇప్పటికీ ప్రజలకు అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. కానీ మోడీ గారి నాయకత్వంలో సుఖంగా నిద్రపోతున్నారు తప్ప ఇంకా వాళ్ళ అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. అతను ఏదైతే ఆలోచన విధానం ఉందో, ఏ విజన్స్ అయితే ఉన్నాయో, ఏ క్రియేటివిటీ చేస్తున్నారో వాటిని నేను ఇక్కడ అమలుపరుస్తా. ఉత్తర భారతదేశంలో అయోధ్య ఉంటే దక్షిణ భారతదేశంలో కూడా రామం ఏమైంది? అభివృద్ధి చేయలే. 100 కోట్లు ఇస్తాను కదా కేసీఆర్ గారు, 100 రూపాయలు ఇచ్చినా నన్ను కూడా పక్కకు పెట్టుకొని మాట్లాడుతారు. దేవుని మీద కూడా ఇప్పటికే ఈయన కూడా దేవుని మీద ఒట్టు పెట్టుకొని ఏదో ఆ రోజున ఇస్తా అంటున్నారు. మీ ప్రాంతంలో ఉన్న దేవుళ్ళేమో మట్టి కనిపిస్తారు, వాళ్ళ మీద మీరు ప్రమాణాలు చేస్తున్నారు. ఎట్లా అభివృద్ధి జరుగుతుంది చూడండి. రేపు ప్రసాద్ కింద అది వస్తుంది, ఉడాన్ కింద కొత్తగూడెం దగ్గర ఎయిర్పోర్ట్ రాకపోతే అప్పుడు అడుగు నన్ను. బలరాం నాయక్ అంటే సీతారాం నాయక్ ఏం చెప్పు? బలరాం నాయక్ ఏం చెప్పాలో నీకు తెలియకపోతే 10 ఏళ్ళు జీవిత చరిత్ర, నువ్వు 5 ఏళ్ళు ఎంపీ అయినావు, ఆ తర్వాత 5 ఏళ్ళు నువ్వు చేసింది ఏందో చెప్పరాదా? జాతి గురించి ఎన్నిసార్లు మాట్లాడినావు, ఎక్కడ మాట్లాడినావు, అది నేనేం చెప్తా? వాళ్ళ ఇప్పుడు ఆ మనిషి ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, పొడుగు ఉన్నాడు అని చెప్పగలుగుతా. ఆయన గుణగణాలు నాకు తెలియదు. సమాజం చూస్తుంది కదా ఏం చేస్తున్నారో ఈ సమాజం కొరకు, ఏం చేస్తారో రేపు అనేది సమాజం చేస్తుంది. ఏది చేసినా చివరికి ఒకటే మాట, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. అబ్కి బార్ బీజేపీ సర్కార్ అనేది ప్రజలు వచ్చేసింది. అందులో ఇక్కడ కవితకు ఓటేసినా పార్లమెంట్కి పోయేది లేదు, ఓటేసేది లేదు. ఆ పార్టీ ఇప్పుడు అతోగతిలో అయోమయంలో ఆ పార్టీ ఉంది. ఆ పార్టీలో ఉన్నవాడిగా నేనే ఆ పార్టీకి ద్రోహం చేయలే. పార్టీ నన్ను ద్రోహం చేస్తే నన్ను బీజేపీ కాపాడుకుంది. నా శక్తియుక్తులను చూసి బీజేపీ నన్ను పోయింది. నేనేం పార్టీ ఏం ద్రోహం చేసి 100 కోట్లు సంపాదించుకుని నేను పోయినోని కాదు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నా నేను పడ్డ బాధలు, నేను పడ్డ అవమానాలు బహుశా ఈ దేశంలో ఎవరికి రాకూడదు. ఒక ప్రొఫెసర్నే, ఒక గోల్డ్ మెడల్ ఉన్నటువంటి వాడిని, 12 అవార్డులు ఉన్నట్టు వాడిని నన్ను ఎంత అవమానపరిచండి ఆయన మీకు అందరికీ తెలుసు కదా. అయినా కవితకు మీరు ఓటేస్తామంటే మీ మనిషి ఒప్పుకుంటే ఓటేయండి, నేనేం వద్దన్నాను. నేనేం అంత దుర్మార్గునేం కాదు. కానీ ఏం చేస్తారు? రాష్ట్రంలో లేరు, కేంద్రంలో లేరు. మరి అటువంటి వాళ్ళను మళ్ళీ ఇక్కడ ఏమైనా చేసిన చరిత్ర లేదు, దాఖలా లేదు. ఓటేసి ఏం చేస్తారు? ఇక బలరాం గురించి కేంద్ర మంత్రి, ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్. ఉట్టిగానే నేను ఆ రామాలయం దేవుని నేనే పుట్టించిన అన్నుడు కాదు కదా, వేగ్గా కాదు. ఏదైనా ఒక అథెంటిక్ తీసుకురా, లేదా అడుగు. నేను చెప్పిన దానికి నేను ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావును సాక్ష్యం పెడుతున్నా, నువ్వు పెట్టేవారు నన్ను ఒకని. ఇప్పుడు తుమ్మల నాగరావు నా పార్టీ కాదు కదా, ఆ పార్టీలో నేను లేను. కానీ గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. నా గురించి నీకు ఒక అరగంట చెప్పగలుగుతాడు ఆయన. ఇక మరి ఆ సాక్ష్యాలు ఉండగా నేను ఎవరిని నిందించదలుచుకో. మళ్ళీ చెప్తున్నా, నాకు కవిత మీద నాకేం ఈర్ష్య లేదు, మేము అన్నట్టు ఏం అనుకునే వాళ్ళం కాదు, బలరాం మీద లేదు. మమ్మల్ని ముగ్గురిని చూడండి. ఇవాళ నాకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. దేశంలో మోడీ పేరు, మోడీ ప్రధానమంత్రి అవుతున్నది డిక్లేర్ అయిపోయింది. ఇక్కడ ఈ ముగ్గురిని పోల్చుకుంటే వాళ్ళకంటే 10 రెట్లు పనిచేసినటువంటి పథకాలు అవన్నీ నేను ముందు పెట్టి ఏం చేస్తానో చెప్తున్నా కనుక నాకెందుకంటే ఈసారి నాది పువ్వు గుర్తు. ఈ పువ్వు గుర్తు ఎందుకో దీన్ని ఆకర్షితులైనరు. కమలం పువ్వు చెర్ల పోయి పడిపడి మనం అన్నీ ఎంత ఆసక్తి చిన్నపిల్లలు చూపుతారో ఆ విధంగా పెద్దలంతా కమలం పువ్వు మీద అంత మోజు మెచ్చుకున్నారు మనం మోడీ గారి మీద. సో నా గెలుపుకి ఎక్కడ ఆటంకం ఉండదు, 100% నేనే గెలుస్తాను. థ్యాంక్ యూ. ఇది బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్తో స్పెషల్ ఇంటర్వ్యూ.